సార్ నమస్తే అండి. మీ పేరండి? నా పేరు పులివర్తి ప్రసాద్ అండి. ఏం చేస్తారు? నేను గత 5 సంవత్సరాల మట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 16,347 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. నేను ఎస్సీఎస్ హాస్టల్ ప్రిపేర్ అయ్యాను. కృష్ణా జిల్లా స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాను. 6వ ర్యాంక్ వచ్చిందా సార్ మీకు? అవునండి, 6వ ర్యాంక్ వచ్చిందండి. ఏం సార్ మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ మెగా డిఎస్సీ చేస్తా అని చెప్పారు. రిలీజ్ చేశారా సార్? మరి లేదండి, గత ప్రభుత్వంలో 6,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారండి. కానీ ఎలక్షన్ దాంట్లో ఆ నోటిఫికేషన్ రద్దు చేశారండి. ఎలక్షన్ నోటిఫికేషన్ రద్దు చేయబోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు అంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఉన్న అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసి కొత్తగా 16,347 మందికి అప్రెంటిస్ విధానం రద్దు చేసి కొత్తగా వీళ్ళందరికీ నూతన రిక్రూట్మెంట్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారండి. దాని ప్రకారం వాళ్ళు మాట నిలబెట్టుకోకపోతున్నారు. సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఏదైతే చెప్పిన మాట చెప్పినట్టుగా ప్రభుత్వం రాగానే మొదటి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పారు. డిఎస్సి మీరు రిలీజ్ చేస్తే కూడా పోస్టులు రిలీజ్ చేశారు. ఈరోజు మీ సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ జరిగిపోయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. నేను 5 సంవత్సరాల మట్టి ప్రిపేర్ అవుతున్నాను. చాలా నిరాశ చెందాను నోటిఫికేషన్ రాక. కానీ కొత్త ప్రభుత్వం రాగానే నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ చాలా సంతోషపరిచింది. ఉద్యోగం వచ్చిందని చాలా సంతోషం భావిస్తున్నానండి. సార్ మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు గత ప్రభుత్వం మీ డిఎస్సి కోచింగ్ ప్రిపరేషన్లో? ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అసలు? నేను ఈ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న కాడి నుంచి నోటిఫికేషన్ వచ్చుదా రాదా అని నిరాశలోనే ఉన్నాను. గత ప్రభుత్వంలో 6,000 పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినా సరే నేను ప్రిపేర్ అయ్యే హాస్టల్కి కృష్ణా జిల్లాలో 1 పోస్ట్ కూడా లేదు, 0 పోస్టులు చూపించారు. కానీ ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మా కృష్ణా జిల్లాలో 135 పోస్టులు చూపించారండి. దాంట్లో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మంచి మార్కులతో మంచి ర్యాంక్ సాధించాను. సార్ మీరు కాబోయే లెక్చరర్ అసలు ఏంటి? అసలు ప్రభుత్వానికి టీచరు అసలు మీరు ఎలాంటి సందేశాలు అనుకున్నారు? గవర్నమెంట్ తరఫున కానీ లేదా పిల్లలకు కానీ ఏం చెప్తారు అసలు? కాబోయే కొత్త ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ నోటిఫికేషన్ ఉద్యోగం సాధించి చాలా సంతోషంగా ఉంది. ఈ నిరుత్సాహంగా ఉన్న నిరుద్యోగులు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఉద్యోగం రాని వాళ్ళు నిరాశ చెందకోకుండా మళ్ళీ ప్రిపేర్ అయితే వాళ్ళు కూడా ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను. లోకేష్ గారు కూడా మొన్న చెప్పారు, ఏదైతే మీరు ఎవరు నిరాశ చెందొద్దు, ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, మెగా డిఎస్సి మీద సంతకం పెడతాను ప్రతి సంవత్సరం చెప్పారు. ఆయన ఇస్తాను చెప్పారు. ఏం చెప్తారు మరి? ఇటీవల నారా లోకేష్ గారు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇస్తాము, మీరు ఉద్యోగం రాని వాళ్ళు మళ్ళీ బాధపడద్దు, 2026లో మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము, మళ్ళీ ప్రిపేర్ ఉన్నాయని చెప్పారు. ఈ విషయానికి నిరుద్యోగులు చాలా సంతోషిస్తున్నారు. మరి ఎలా ఉంది సార్? మరి ఈరోజున ఐటీ శాఖ మంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రి ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉంది అసలు? చాలా బాగుందండి. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఆయన నిర్వర్తిస్తున్న విధులను బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా కానివ్వండి, ఇంకా ఈ కంపెనీలు తీసుకురావడంలో కానివ్వండి, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కానీ చాలా పనితీరు బాగా మెరుగుపరుస్తున్నారని అనుకున్నామండి. అంటే సార్ కొన్ని విధాలుగా ఆయన ట్రోల్ చేశారు గత ప్రభుత్వ హయాంలో కానీ, అసలు ఏమీ చేయలేరు, ఏమీ చేత కదని చెప్పి. అసలు ఆ గతానికి ఇప్పటికి పోల్చి ఏం చెప్తారు తేడా మీరు ఆయన మీద? ట్రోల్ చేసేవాళ్ళండి నారా లోకేష్ గారి పనితీరు చూడాలండి. ఆయన పనితీరుని చూసి ఆయన పనితీరుకి తగ్గ మార్కులు వేయాలనుకున్నానండి నేను. గత ప్రభుత్వం హయాంలో నోటిఫికేషన్లు కాక నిరుద్యోగులు చాలా ఇబ్బంది పెట్టారు. కానీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి చేపట్టిన కాడి నుంచి ఉద్యోగాలు కల్పించడంలో కానీ కంపెనీలు తీసుకురావడంలో కానీ ఎంత ముందున్నారని నేను భావిస్తున్నానండి. సార్ మరి ఏం చెప్తారు అసలు ప్రభుత్వ పనితీరు? అసలు ఏం చెప్తారు మీరు? ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని మేము భావిస్తున్నానండి. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కానివ్వండి, కంపెనీలు తీసుకురావడంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానీ చాలా అభివృద్ధి మీద దృష్టి పెట్టారు, సంక్షేమం మీద దృష్టి పెట్టారండి. 2 కళ్ళుగా భావిస్తున్నారండి అభివృద్ధిని సంక్షేమాన్ని. ఉద్యోగాలు కల్పించడంలో, కంపెనీలు తీసుకురావడంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ చాలా అభివృద్ధి కనపడుతుందని భావిస్తున్నాను నేను. సార్ మీరు రైతు కుటుంబానికి చెందినవారా? అవును, వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందినవానండి. మా నాన్న వ్యవసాయ కూలీ అండి. ఎలా ఉంది సార్ మరి వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయం పంటలు బాగా ఇప్పుడు కాలువలు కూడా బాగా వస్తున్నాయి, ఇరిగేషన్ సిస్టమ్ కూడా బాగుందని నిమ్మల రామానాయుడు గారు కూడా ఇరిగేషన్ మినిస్టర్గా ఉండగా ఆయన పోలవరం ప్రాజెక్టు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. 1 సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు అయిపోద్దని భావిస్తున్నామండి. సార్ మరి మీరు రైతు కూలీ కుటుంబానికి చెందినవారు అంటున్నారు. అసలు చంద్రబాబు వస్తే రైతులను పట్టించుకోడు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా అసలు చంద్రబాబు పట్టించుకుంటున్నారా లేదా? అదంతా అపోహనండి. అదంతా చంద్రబాబు నాయుడు వస్తే
వానలు పడవని పంటలు పడవని అదంతా కొంతమంది సృష్టించిన అపోహ అండి. ఈ సంవత్సరం చూడండి, ఈ సంవత్సరం వానలు బాగా పడినాయి, కాలువలు బాగా వస్తున్నాయి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 20 రోజులు ముందు వేసారండి నాట్లు. కావాలంటే పరిశీలించండి. 20 రోజుల ముందు నాట్లు పడినాయండి, పంటలు కాడ ఇప్పుడు బాగున్నాయండి. ఫైనల్గా ఏం చెప్తారు సార్ ప్రభుత్వానికి కానీ లేదా టీచింగ్ మీ జరగబోయే స్కూల్స్ కానీ అసలు ఏం చెప్తారు మీరు? ఫైనల్గానండి ఇప్పుడు వచ్చిన ఈ 16,347 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వల్ల మేము ఈ ఉద్యోగం పొందడం వల్ల మేము చాలా సంతోషంగా భావిస్తున్నామండి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా మెరుగైన పరిపాలన అందిస్తుందని మేము భావిస్తున్నామండి.